హలో ఆల్, వెల్కమ్ టు ప్రేరణ ఛానల్. చాలా రోజులైంది కదండి మిమ్మల్ని అందరినీ కలిసి. ఈ మధ్య ఎందుకో కొంచెం దాని మీద అశ్రద్ధ చేశానండి. అయితే నాకేమనిపించిందంటే, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, కృష్ణ పరమాత్మ మనందరికీ భగవద్గీత అందించారు. ఆ భగవద్గీతని మీ ఏజ్ పిల్లలు అంటే 6th క్లాస్ నుంచి కనీసం ఇంటర్ వరకు పిల్లలు వింటే కనుక దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అంటే కృష్ణ పరమాత్మను మించిన సైకాలజిస్ట్ అయితే ఎవ్వరూ లేరు. ఆయన ఏంటంటే ఈ వయసులో అందరికీ వచ్చేది ఏంటి, తొందరపాటు, అన్నీ తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది, తొందరగా కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కోసారి జెలసీగా ఉంటుంది, ఒక్కోసారి ఏమో మనం ఏ లక్ష్యాన్ని సాధించాలో క్లారిటీ మనకు ఉండదు, సాధించాలని తెలిసినా కానీ ఆ దారి అనేది మనకి తెలియకుండా ఉంటుంది, అలా ఉంటుంది. ఒక్కోసారేమో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటాం మనం. ఒక్కోసారేమో ఏ పని చేయాలనో ఒక నిశ్చయం అనేది ఉండదన్నమాట. ఇది చేద్దామా అది చేద్దామా, ఈ డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో పరమాత్మ ఏంటంటే భగవద్గీతలో ఏం చేశారు, ఇలాంటి చిన్న చిన్న వాటన్నింటికీ కూడా చాలా మంచి మంచి సొల్యూషన్స్ శ్లోకాల రూపంలో పరమాత్మ ఇచ్చారనమాట. నా వంతుగా నేనేంటి, ఆ పరమాత్మ ఇచ్చిన దాన్ని, ఆ ఇంపార్టెంట్ శ్లోకాల్ని మీ వరకు చేరేయడం, మీకు అర్థమయ్యేలాగా ఆ శ్లోకం అర్థంతో పాటు దాన్ని మనం రియల్ లైఫ్లో ఎలా అన్వయించుకోవాలి అని తెలుసుకునేలా చేయడం అనేది ఇది నా ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. ఈ ప్రయత్నంతో నేను ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక్కొక్కటి మెల్లగా వీడియోస్గా చేసి రిలీజ్ చేస్తూ ఉంటాను. ఆడియో ఫైల్స్ అవన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు వినండి, విని అందులో ఎంత అర్థమైందో తెలుసుకోండి. నాకు తెలిసి ఏంటంటే ఖచ్చితంగా దీనివల్ల అందరికీ కూడా మంచి లాభం ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే, మనం ఇంకా భగవద్గీతలోకి వచ్చేద్దామా. భగవద్గీత ఏంటంటే మీరు ఇది వినే ముందు ఒకసారి సెలవులే కనుక నెట్ఫ్లిక్స్లో కురుక్షేత్ర అని సిరీస్ వచ్చింది, వెబ్ సిరీస్, ఒకసారి చూడండి. అని అందులో ఏంటంటే ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. అంటే భగవద్గీత కాంటెక్స్ట్ ఏంటి అవన్నీ మనకు అర్థమవుతాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఏముంది, భగవద్గీత అనేది ఇక్కడ కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది, పాండవులకి కౌరవులకి మధ్యలో. ఆ యుద్ధం మధ్యలో అర్జునుడికి రథసారథి శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు ఏం చేస్తారు, ఒక్కసారి రథాన్ని ఆ రెండు సేనల మధ్యలో నిలబెట్టు అని చెప్పి కృష్ణ పరమాత్మని ప్రార్థిస్తారు. సరే, ఒకసారి రెండు సేనల వైపు చూశాక అర్జునుడికి ఒక్కసారిగా మోహం వస్తుంది. అమ్మో, నేను ఇంక యుద్ధం చెయ్యను, నా వల్ల కాదు అని చెప్పి బాణాల్ని వదిలేస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ మరి అలా ఊరుకుంటారా? ఆయన పెద్ద సైకాలజిస్ట్ అని మనం ముందే అనుకున్నాం కదా. అందుకని ఆయన ఏం చేస్తారు, అర్జునుడి మానసిక స్థితిని బట్టి అతనికి సరైన దిశానిర్దేశం చేస్తారనమాట. మనం ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి అనేది. అయితే ఆయన ఏం చేశారు, ఇదే గీతా గ్రంథాన్ని అర్జునుడితో పాటు మనందరికీ కూడా బోధించారు. ఎందుకంటే ఈ కురుక్షేత్రం అనేది నిత్యం మన జీవితంలో కూడా ఏదో ఒక దాని మీద సంగ్రామం అనేది జరుగుతూనే ఉంటుంది కదా. అందుకని దాంతోపాటు మనకు కూడా నేర్పించారనమాట. దాన్ని మనం తెలుసుకుందామా. భగవద్గీతలో ఫస్ట్ అధ్యాయం ఏంటంటే అర్జున విషాద యోగం. అంటే ఏంటి, ఇదే అర్జునుడు విషాదంతో నేను ఇంక యుద్ధం చేయను అని వదిలేయడం. దాని ముందు వచ్చే సీన్ అంతా ఏంటంటే ఇప్పుడు ఈ అధ్యాయంలో అంటే అర్జునుడి మానసిక స్థితి ఏంటి అవన్నీ కూడా మొదటి అధ్యాయంలో వ్యాస భగవానుడు వివరిస్తారు. అసలు మొదలవడమే ఎలా మొదలవుతుంది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడి ప్రశ్నతోటి మొదలవుతుందన్నమాట. ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే, ఓ సంజయుడా, ఇక్కడ ధర్మక్షేత్రంలోనూ కురుక్షేత్రంలోనూ ఇక్కడ సమవేత యుత్సవ అంటే ఏంటి, యుద్ధం చేయడానికి అందరూ ఇక్కడ సమావేశమై ఉన్నారు కదా. అందులో మామకాః పాండవాశ్చైవ, మామకాః అంటే ఏంటి, నా పిల్లలు, పాండవాశ్చైవ అంటే పాండురాజు కుమారులు, కిమకుర్వత ఏం చేశారు అని అడుగుతున్నారు. అంటే ఈ ధృతరాష్ట్రుడు ఎవరు అంటే దుర్యోధనుడికి నాన్నగారు అనమాట. ఈ శ్లోకంలో జాగ్రత్తగా గమనించండి, ఏమన్నారు, మామకాహ
తన పిల్లల్నేమో మామకాహ అంటున్నారు. అదే తమ్ముడి పిల్లల్ని గాలి లేదు కొడుకు వరుస వాళ్ళు ఏం చేస్తున్నారని అడగట్లే. పాండవాశ్చైవ పాండురాజు పుత్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నతోటి ఇది మొదలవుతుందన్నమాట. మొదలయ్యాక తర్వాత సంజయుడు ఆ యుద్ధాన్ని చూస్తూ ఉంటాడు. ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తూ ఉంటారు. మొదలవ్వడంతో ఏమవుతుంది, సంజయుడు ఈ ధృతరాష్ట్రుడి కొరకు దుర్యోధనుడు ఉన్నాడు కదా, దుర్యోధనుడు ఏం చేస్తాడంటే వాళ్ళ గురువు గారు ద్రోణాచార్యుడు, ఆ ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ తవ శిష్యేన నీ శిష్యుడు బుద్ధిమంతుడు అయినటువంటి ద్రుపదపుత్రుడైన దృష్టద్యుమ్నుని చేత రచించబడినటువంటి వ్యూహం, దాన్ని పశ్యేతాం మీరు చూసారా అంటే మీ శిష్యుడని ధీమత అన్న పదాన్ని కూడా వేశారు. ధీమత అంటే ఇక్కడ అతను మీ దగ్గరే విద్యలు నేర్చుకున్నారు, కానీ ఎదుటివారి సైన్యంలోకి వెళ్ళి అక్కడ వ్యూహరచన చేశాడు దుష్టద్యుమ్నుడు, అతడు నీ ఎదురుకుండా ఉన్నాడు అని చెప్తున్నారనమాట. అని ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. తవని శిష్యేనా అని అంటున్నాడు అనమాట. అంటే నువ్వే అతనికి విద్య నేర్పావు అని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ దృష్టద్యుమ్నుడి చేతిలో చనిపోతాను అని ఆయనకి ముందే తెలుసు. ద్రుపదుడి కొడుకు దృష్టద్యుమ్నుడి చేతిలో నేను చనిపోతానని ముందే తెలుసు. తెలిసినా కానీ ద్రోణాచార్యుడి గొప్పతనం ఏంటి, గురువుగా ఆయన యొక్క కర్తవ్యం ఏంటి, వచ్చిన శిష్యులకి సరిగ్గా విద్యాభ్యాసాన్ని నేర్పించడం. అలాంటి ఆయన కర్తవ్యాన్ని ఆయన చక్కగా చేశారు. అయితే దుర్యోధనుడు ఏం చేస్తున్నారు, చూసారా మీరు నేర్పించిన శిష్యుడే మీకు ఎదురుకుండా నించున్నారు చూసారా అని దెప్పి పొడుస్తున్నారనమాట. ఈ దెప్పి పొడవడంలోనే విజయం ఎటువైపు ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. ఇక్కడ గురువుగారిని ఎప్పుడైనా కానీ మనకు పని కావాలి, గురువుగారిని ఏం చేయాలి, మంచి మాటలతోటి చెప్పాలి, మెల్లగా మనకి ఏం కావాలో తెచ్చుకోవాలి. కానీ ముందరే పొడవడంతో మొదలెట్టామనుకోండి అప్పుడేమవుతుంది, గురువుగారు అప్పుడే మనకి విజయం అనేది తెలిసిపోతుంది. ఇలా గిచ్చడం వల్ల అతనికి విజయం రాలేదు సరికదా, చాలా ఘోరంగా మరణించాడు దుర్యోధనుడు. అదే ఇప్పుడు అర్జునుడి విషయానికి వచ్చాం. అర్జునుడు ఏం చేశాడు, నేను ఎప్పుడూ కూడా నీ శిష్యునే, సాధిమాం త్వాం ప్రపన్నం, నన్ను దయ ఉంచి నాకు సరైన దిశానిర్దేశం చెయ్యి అని ఎప్పుడూ కూడా పరమాత్మను పట్టుకు విదలలేదు, పరమాత్మతోటే ఉన్నాడు. అందుకే విజయం అనేది అర్జునుడి వైపు వచ్చింది. మనం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి ఈ శ్లోకంలో అంటే, మనము ఎప్పుడూ కూడా గురువుల్ని అవమానించకూడదు. వచ్చారులే ఆయనకేం తెలుసులే, మనకి గురువు స్థానంలో ఉన్నారంటే ఖచ్చితంగా మనకన్నా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు కదా, వాళ్ళని అవమానిస్తే మనకు వచ్చేదేముంది, ఇగో ఎదురు నష్టం అనేది వస్తుందన్నమాట. ఇంకోటి ఇక్కడ మనం ఒకసారి దుర్యోధనుడి లక్షణాన్ని కూడా చూడాలి. దుర్యోధనుడు ఎందుకు అలా అన్నాడో అని ఒకసారి ఆలోచించామనుకోండి, అతని లక్షణం ఏంటంటే అన్నింటినీ దోష దృష్టితోటి చూడడం. అంటే ఎదుటి వాళ్ళు తప్పులు ఎప్పుడూ వెతుకుతూ ఉండడం అనమాట. అది గురువు కావచ్చు, తండ్రి కావచ్చు, ఎదురుకుండా ఉన్నది ఎంతటి వాళ్ళైనా కానీ వాళ్ళల్లో ఉండే దోషాలను వెతుకుతూ ఉండడం. ఈ లక్షణం ఉండడం వల్ల ఏమైంది, గురువు గారిని కూడా అవమానించాడు. అవమానించడం వల్ల ఏమైంది, చివరికి పెద్ద సైన్యం 18 అక్షోహిణీల సైన్యం ఉన్నా కానీ ఏమయ్యాడు, పరాజయం పాలయ్యాడు. అందుకే మనందరం కూడా ఏంటంటే ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు. ఎప్పుడూ కూడా గురువుల్ని అవమానించకూడదు. సెకండ్ ఏంటి, ఎదుటి వాళ్ళలో తప్పులు చూడడం అనేది మానేయాలి. వాళ్ళలో పాజిటివ్స్ చూసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలి. తప్పులు ఏమైనా ఉంటే దాన్ని చూసి చూడకుండా వదిలేస్తూ ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం అందరితోటి ఫ్రెండ్షిప్ చేయగలుగుతాము, అందరితోటి హాయిగా ఉండగలుగుతాం, మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది. సరే, ఈ శ్లోకంలో నేను చెప్పదలుచుకున్న విషయం ఇది. నెక్స్ట్ పరమాత్మ ఇంకా చాలా విషయాల్లో ఎలా ఉండాలి అని మనకి గైడ్ చేస్తూ వస్తారు. వాటన్నింటినీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా వివరంగా తెలుసుకుందాం. సరేనా, మళ్ళీ కలుసుకుందాం. ఉంటానే, బాయ్.